సర్వీస్ కాలం మొత్తం సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు. కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. విచారణ న్యాయస్థాన పరిధిలో కొనసాగుతున్న సమయంలో ఒక నిందితుడు మీడియా ముందుకొచ్చి బాధితుడిని తేలికపరిచేలా మాట్లాడటం ధైర్యం కాదని, అది దురహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అగ్రిగోల్డ్ బాధితుల పేరిట జరిగిన నిధుల మళ్లింపు, ఫేక్ అకౌంట్ల ద్వారా 75 లక్షల రూపాయల దారి మళ్లింపు వంటి అంశాలు స్పష్టంగా పేర్కొన్నాయని రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. ఇదే విషయాలపై గతంలో చేసిన ట్వీట్ కూడా చార్జ్ మెమోగా మారిన విషయాన్ని సునీల్ కుమార్ మర్చినట్టున్నారని విమర్శించారు. సస్పెన్షన్ను రిటైర్మెంట్ వరకు పొడిగించడమే కాకుండా రిటైర్ అయిన తర్వాత కూడా కేసులు కొనసాగుతున్నాయన్న స్పష్టమైన సంకేతం ఇందులో ఉందన్నారు. ఉద్యోగం మాత్రం ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తునిపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ ఇప్పటికీ చట్టం తనకు వర్తించదు అన్న భ్రమలోనే ఉన్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఇవి వ్యంగ్య వ్యాఖ్యలు కావని, కస్టోడియల్ హింసను సమర్థించే వికృత మనస్తత్వానికి బహిరంగ ప్రదర్శన అని అన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైందని, ప్రభుత్వం సునీల్ కుమార్ను సస్పెండ్ చేసిందని, విచారణ న్యాయస్థానంలో కొనసాగుతోందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో బాధితుడిని బహిరంగంగా తక్కువ చేసే వ్యాఖ్యలు చేయటం అంటే మరోసారి మానసిక హింసకు గురి చేయటమేనని అన్నారు. తాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నానని గుర్తు చేసిన రఘురామకృష్ణరాజు ఈ కేసు రాజకీయ ప్రతీకారం కాదని, గత ప్రభుత్వ అధికార దుర్వినియోగంపై న్యాయ పోరాటమని స్పష్టం చేశారు. కస్టోడియల్ టార్చర్ అనేది ఏ పార్టీకి, ఏ వ్యక్తికి చెందిన విషయం కాదని, అది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన నేరమని అన్నారు. వ్యంగ్య వ్యాఖ్యలతో నిజాన్ని మార్చలేరని, అహంకారంతో న్యాయాన్ని ఓడించలేరని, కులం ముసుగులో చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, చివరకు నిజమే గెలుస్తుందని పేర్కొన్నారు. కస్టోడియల్ హింసకు పాల్పడిన నిందితుడి అరెస్టు తప్పదని ధీమా వ్యక్తం చేశారు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు.